హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్లో గవర్నమెంట్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. అతడి లాకర్ నుంచి AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన సమాచారంతో ఈ రోజు ఫరీదాబాద్ దగ్గర భారీగా గన్స్, బాంబులు తయారీ కోసం వాడే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఆస్టల్ రైఫిల్, ఇతర కెమికల్స్ ఉన్నాయి. వీటితో పాటు రిమోట్లు, టైమర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఫరీదాబాద్ కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర ఈ పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్టు తెలిసింది. దీంతో అతనిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ టెర్రరిస్ట్ ఏజెన్సీలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. వీరిద్దరు దేశంలోని చాలా ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో బయటపడిందన్నారు. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెప్పారు. అసలు ఈ విషయం బయటికి రావడానికి గల కారణం, జమ్మూ కాశ్మీర్ చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ ఏజెన్సీకి మద్దతుగా పోస్టర్లు అంటిస్తుండడాన్ని నిఘా సంస్థలు గుర్తించాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్ మెడికల్ కాలేజ్లో అతన్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న హాస్టల్లో సోదాలు జరపగా అతడి లాకర్లో నుంచి AK-47 రైఫిల్ బయటపడింది. అలాగే గుజరాత్ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు దేశంలో ఓ పెద్ద ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరగకుండా కాపాడారు. గుజరాత్ గాంధీనగర్లోని అదలాజ్ టోల్ ప్లాజా దగ్గరలో 3 ISIS టెర్రరిస్టులను గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. గుజరాత్లో టెర్రరిస్ట్ అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇస్లామిక్ టెర్రరిస్టుల నుండి గన్స్, విషపూరిత కెమికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అహ్మద్, మొహియుద్దీన్, సయ్యద్, మొహమ్మద్ సుహైల్, ఆజాద్ అనే 3 ISIS టెర్రరిస్టులను గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన డాక్టర్ అహ్మద్, మొహియుద్దీన్, అబ్దుల్ ఖదీర్ జిలానీ హైదరాబాద్ కి చెందినవాడు. మొహమ్మద్ సుహైల్, మహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరు ఉత్తరప్రదేశ్కి చెందినవారు. అయితే ఈ 3 టెర్రరిస్టులను సంవత్సరం పాటు నిఘాలో ఉంచారు. వారి లొకేషన్ను నిరంతరం ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఈ 3 ఇస్లామిక్ టెర్రరిస్టులు రిజైన్ అనే అత్యంత విషపూరితమైన కెమికల్స్ని తయారు చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులకు దొరికిన డాక్టర్ ఆదిల్ అహ్మద్, ఫరీదాబాద్లో దొరికిన డాక్టర్ ముజాహిల్ షకీల్, మరో సంఘటనలో గుజరాత్ ATS అరెస్ట్ చేసిన హైదరాబాద్కి చెందిన ISIS టెర్రరిస్ట్ డాక్టర్ అహ్మద్, మొహినుద్దీన్, అబ్దుల్ ఖదీర్ 3 కూడా చదువుకొని డాక్టర్గా పనిచేస్తున్న వారే. అంటే ఎంత చదువుకున్న రాడికల్ ఇస్లాం, టెర్రరిజం, జిహాద్ లాంటివి వీళ్ళ నుంచి వేరు చేయలేమని మరోసారి రుజువైంది.